ఐ మీన్ ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడలేను కాబట్టి ఆయన చెప్పినటువంటి విధానం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూద్దాం, బొమ్మెర రామూర్తి గారి దగ్గర నుంచి మొదలెడదాం, బీఆర్ఎస్ నేత నుంచి. ఎందుకంటే కేసీఆర్ మాటలతో మనం మొదలెట్టాం కాబట్టి. రామూర్తి గారు, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ అండ్ వెల్కమ్ టు పొలిటికల్ థాట్. ఓ మాట చెప్పండి, కేసీఆర్ మాటల్ని ఎట్లా చూడాలి రామూర్తి గారు? అందరికీ నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్నా. కేసీఆర్ గారు ఆ రోజే చెప్పారు, సంవత్సరం దాకా ఆగుతామన్నారు, ఆగిండ్రు. ఏదో మాట్లాడటమే. ఇక చూడు, పిచ్చి పట్టిన కుక్కల్లాగా అసలు ఎలా మొరుగుతున్నారంటే, ఒక్కడు కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని ఎదవలు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, కేసీఆర్ గారు మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా? చాలా క్లియర్ గా అన్నాడు. మీరు నమ్మారు, మరి కొంత ఆశపడ్డారు, ఓట్లేశారు. మీరు నమ్మి నానబోతే పుచ్చి బుర్రలైనట్టు ఏ ఒక్కటి కూడా హామీ నెరవేర్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు దొరికితే నిజం కూడా ఊర్లలో కొట్టేటట్లున్నారు అని క్లియర్ గా మా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు. అరే దానికి పట్టుకొని ఎంత మాటలు తెలంగాణ ఎంత మాటలు తెలంగాణ ప్రజల ఆత్మని కించపరిచేటట్టు, తెలంగాణ అభిమాన కేసీఆర్ గారి అభిమానుల ఆత్మ గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మాకు కోపం రాదండి? ఏంది అంటే అధికారం ఉన్నది అనే అధికార మదంతో కొవ్వెక్కి ఎవరు పడితే కేసీఆర్ గారి కాలి నోటికి సరిపోయినోడు కూడా నుంచి అంత అలా మాటలు మాట్లాడుతుంటే మేము ఎట్లా ఊరుకుంటామండి? కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాళ్ళు చేసే కార్యక్రమాల మీద ఆలోచించాలి. అయినా జరిగిందా? ఇవాళ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా ఒక సిగ్గులేనితనంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? మేము అన్ని ఇచ్చినాం అంటున్నారు. మరి అన్ని ఇస్తే రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు కూలీలు ఇబ్బంది పడుతున్నారు? సీతక్క మాట్లాడుతుంది, మేము కూలీలకు కూడా డబ్బులు ఇచ్చినాం అంటున్నారు. రైతు కూలీలకు డబ్బులు ఇచ్చినాం అన్నది, తులం బంగారం ఇచ్చినాం అన్నది, ప్రతిదీ ఇస్తున్నాం అన్నది, 4000 పెన్షన్ ఇస్తున్నాం అన్నది, అన్ని పచ్చబద్దాలు మాట్లాడితే ఇక మేము మాట్లాడలేమా? ఎందుకంత ఒక మంత్రుల హోదాలో ఉండి నిస్సిగ్గుగా మాట్లాడితే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడితే ఎట్లా? తాగి మొట్లుతుండు నిలబడలేసే ఒక పెద్ద ఆయనని పట్టుకొని ఈ రాష్ట్రాన్ని సాధించి ఒక 10 సంవత్సరాలు భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచిన ఒక గొప్ప నాయకుని పట్టుకొని నీకు తెలివి లేదు, నీకు చేతగాక తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన సంవత్సరంలోనే అదే గొప్ప పాలు చేసినావు. నిజంగానే రాష్ట్రంలో ఎక్కడికి పోయినా అన్ని వర్గాల ప్రజలు ఒక్క వర్గమైన సంతోషంగా ఉన్నదా? నాకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు లైవ్ లో ఉన్నారో తెలియదు, ఇంకా నేను చూడలేదు. భీమరావు నాయక్ గారు ఉన్నారు ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. దయచేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు మేము మాట్లాడతాం, నోరు బాధేసుకుంటాం అంటే మాకు కూడా నోరు ఉంటుంది. కాబట్టి మేము వాస్తవాలు మాత్రమే మాట్లాడతాం. కేసీఆర్ గారు మాట్లాడిన దాంట్లో ఏ ఒక్కటైనా సరే కొన్ని చేయలేదు కాబట్టి మేము ఓడిపోయాము. ఇప్పుడు మేము క్లియర్ గా ఏం తప్పులు జరిగినాయి, ఏం అది జరిగినాయి అనేది ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. బండ కూతులు తిడుతున్నారు. నిజంగా కనబడితే గ్రామాలలో ప్రజలు భీమరావు నేను మీ దగ్గరకు వస్తా. భీమరావు గారు నేను మీ దగ్గరకు వస్తా. భీమరావు గారు వెయిట్ భీమరావు గారు ఇప్పుడే చర్చ మొదలెట్టాం మనం. లెట్ ద గెస్ట్ స్పీక్, ఆ తర్వాత నేను మీ దగ్గరకు వస్తా. ఇప్పుడు మిత్రుడు ఏదో కౌంటర్ ఇవ్వబోతున్నాడు, నేను మాట్లాడిన తర్వాత ఎన్నైనా మాట్లాడాను. కాబట్టి ఒక మంత్రి గాని ఒక వ్యక్తి గాని మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను మాట్లాడగలుగుతున్నానంటే ఒక కార్యకర్తగా, కేసీఆర్ గారి అభిమానిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఖచ్చితంగా మాకు రోషం ఉంటది. మాకు రోషం వచ్చేటట్టు మాట్లాడకండి, మీకు సమాధానం చెప్పండి. ఎందుకు మీరు ఇప్పటి వరకు 2500 ఇవ్వలేదు? ఎందుకు ప్రాజెక్టులకు టెండర్లు పిలవడం లేదు? ఎందుకు నీటి ఎంతటి వచ్చింది? ఎందుకు కరెంటు రాకుండా పోతుంది? ఎందుకు మహిళలకు 2500, ముసలి వాళ్ళకు 4000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇప్పటి వరకు కూలీ రైతులకు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు రైతు బంధు వేయలేకపోయారు? ఇవి అడుగుతున్నాము. అందుకే ఇక వీళ్ళకి ఎందుకు ఉత్సపడుతుందో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు భయం అవుతుందో అర్థం కావట్లేదు. కేసీఆర్ గారు రాలేదు. పులి ఎక్కడున్నా ఈ సంవత్సరంలో ప్రతిరోజు కేసీఆర్ గారి పేరు తెలవకుండా మీ గవర్నమెంట్ నడిచిందా? మీ ముఖ్యమంత్రి ఎక్కడైనా మీటింగ్ కేసీఆర్ గారి పేరు ఉచ్చరించకుండా ఎక్కడైనా మాట్లాడిందా? ఆయన పడుకున్నా లేచినా
కేసీఆర్ గారి పేరు మీ మంత్రులు తలుస్తున్నారు. రైట్ రామూర్తి గారు వెల్కమ్ బ్యాక్. రామూర్తి గారు మళ్ళీ మాట్లాడిస్తాం. రామూర్తి గారు రైట్ వెల్కమ్ బ్యాక్. కేసీఆర్ గారిని మాత్రం ఇష్టపడినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా రైట్ వెల్కమ్ బ్యాక్. పనులు చేయలేదు కాబట్టి వెల్కమ్ బ్యాక్. రామూర్తి గారు వెయిట్ ఇంకేం చేయాలి? రైట్ వెంకటరెడ్డి గారు ఇవాళ కేసీఆర్